హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనితా క్రియేషన్స్. ఈరోజు వీడియోలో స్మాల్ అంటే బెడ్రూమ్ టూర్ అనేది ఈరోజు వీడియోలో చూసేస్తామా. ఫస్ట్ బెడ్రూమ్ టూర్ అనేది చిన్నగా ఉన్న ఎంత బాగా ఆర్గనైజేషన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. చూసారు కదా, ముందు ఇది ఎంట్రన్స్ అనేది ఇలా ఉంటుంది, డోరు. దానిపైన హాల్ అనేది ఉంటుంది దాని బయట. చూసారు కదా ఈ హాలు. నేను చిన్న బేబీ చార్ట్స్ అనేవి ఇంకా ఇలా పక్షులవి ఇలా చిన్న చిన్న పిల్లలు అనేవి అంటించుకున్నాను. ఇదైతే మీషోలో నేను ఆర్డర్ చేసుకున్నాను. అవి ఉన్నాయి కదా ఇలాగా, అంటే ఇక్కడ వ్యాలీస్ ఇన్వే కదా, అదైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను కార్డ్బోర్డ్ బాక్స్తో. ఎలా ప్రిపేర్ చేసుకున్న వీడియో కూడా చేశాను, మీరు ఒకసారి చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో. పైన ఒక రాధాకృష్ణ బొమ్మలో పెట్టుకుని ఒక డోర్ కర్టన్ అనేది వేసుకున్నాను. ఇలా వెళ్ళిన తర్వాత ఇటువైపు చూసారు కదా పూజ రూమ్ అనేది ఉంటుంది. అంటే పూజ అనేది మార్నింగ్ చేసాం కదా, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడేమో ఇది ఇంకొక బెడ్రూము, అంటే సెకండ్ బెడ్రూమ్, అది మాస్టర్ బెడ్రూమ్ అనేది అన్నట్టుగా ఉంటుంది. అక్కడ మనం ఫోటో ఫ్రేమ్ అయినా ఇంకేవైనా సెట్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటున్నాము. పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది చూసారు కదా, ఇవి అయితే ఎంత బాగున్నాయో, బాగా ఎక్కువగా లుక్ అనేవి బాగా అనిపిస్తున్నాయి కదా. ఇది అయితే నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఇలాగా. ఇది ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మన వీడియోలో ఉంది కార్డ్బోర్డ్తో, మీరు చూడొచ్చు. సేమ్ ఇదేని, కాకపోతే దీనికి స్టోన్స్ పెట్టుకున్న ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, దాంతో ఇది మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇవి అయింది కదా. ఇటువైపు దీనికి ఆపోజిట్లోనే ఇటువైపు ఇలా 3 చైర్స్ అనేవి ఉంటాయి. అంటే ఎవరైనా వస్తే డైరెక్ట్గా మంచం పైన కాకుండా చైర్స్ పైన ఇలా కూర్చోడానికి. అక్కడ కూడా ఒక స్విచ్ బోర్డ్ అనేది ఇచ్చారు, మన చార్జర్లు ఏవైనా మనం పెట్టేసుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అయితే ఇవంతా నేను హాల్కి డెకరేషన్ చేసుకుంది. అది పేపర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మామూలు వైట్ పేపర్ కలర్ పేపర్స్తో అలా డెకరేషన్ చేసుకుని అలా వాళ్ళకి పెట్టుకున్నాను. ఇలా ఇక్కడేమో ఇది కూడా, ఈ స్టిక్కర్ కూడా నేను మీషోలోనే చేసి కొన్నాను. ఎలా మనం సెట్ చేసుకోవాలో, ఎలా వస్తుందో నేను అన్బాక్సింగ్ అనేది ఒక వీడియో అనేది చేశాను, మీరు చూడొచ్చు. చూసారు కదా, ఇటువైపు ఇలాగా 4 వైపుల్లాగా 4 దీంట్లాగా ఇచ్చారు, మనం బట్టలు కానీ ఏవి కానీ వేసుకోవడానికి. దానికైతే నేను పెయింట్ అనేది వేసుకున్నాను. తర్వాత ఒక సెల్ఫ్లా ఇచ్చారు, ఆ సెల్ఫ్లోన ఒక ఫ్లవర్ అలా పెట్టుకొని ఈ బాటిల్స్ ఉన్నాయి కదా, ఆ బాటిల్స్ అవుతాయి గ్లాస్ బాటిల్స్ నేనే ప్రిపేర్ చేసుకున్నాను. చూసి ఇక్కడ థ్రెడ్స్తో నేనే ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం కూడా. చూసారు కదా ఎంత బాగుందో. సెల్ఫ్ మొత్తం సింపుల్గా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు, ఇంకేం కావాలన్నా మీరు ఎలా చేసుకోవచ్చు. చిన్న గిఫ్ట్ అనేది చాలా బాగుంది కదా, క్యూట్గా ఉంది. అంటే చిన్న తాజ్మహల్. చూసారు కదా ఎంత బాగుంది. ఇక్కడ సీలింగ్ అనేది ఇచ్చారు, ఇలా సీలింగ్ అనేది ఇలా ఉంటుంది. పైన ఫ్యాన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ అనేది లాకర్. ఇది చూసారు కదా లాకర్, మొత్తం లాకర్ లాగా ఉంటుంది. టోటల్గా ఈ ఫస్ట్ బెడ్రూమ్ అయితే కంప్లీట్ అండి. చూడండి కదా. ఇప్పుడు